సర్పంచ్ ఎన్నికల్లో క్షుద్ర పూజలు కలకలం రేపాయి. ఖమ్మం రూరల్ మండలం గోళ్లపాడు గ్రామంలో ఈ ఘటన జరిగింది. కాంగ్రెస్ మద్దతుతో సర్పంచ్ గా పోటీ చేస్తున్న తొండల రవికి కత్తెర గుర్తొచ్చింది. ఇదైతే నమూనా బ్యాలెట్ పత్రానికి క్షుద్ర పూజలు చేసి గ్రామ పంచాయతీ కార్యాలయం ముందు పెట్టడం గ్రామంలో ఇప్పుడు సంచలనంగా మారింది. క్షుద్ర పూజల అంశం చర్చనీయాంశంగా మారింది. సర్పంచ్ ఎన్నికలు ఇప్పటి వరకు మనం కొట్లాటలు గానీ లేదంటే ఘర్షణలు గానీ ఇవి మాత్రమే చూసాం. ఇప్పుడు క్షుద్ర పూజలు కూడా కనిపిస్తున్నాయి. ఏదైతే నమూనా బ్యాలెట్ పత్రాలు ఉంటాయో వాటికి క్షుద్ర పూజలు చేసి అది కూడా గ్రామ పంచాయతీ కార్యాలయం ముందు పెట్టినట్టు తెలుస్తోంది. ఏదైతే కాంగ్రెస్ సపోర్ట్ చేస్తున్నటువంటి మద్దతు ఇస్తున్నటువంటి సర్పంచ్ పోటీగా చేస్తున్నటువంటి తొండల రవి ఆయనకి కత్తెర గుర్తు కేటాయించారు. ఆ నమూనా పత్రాలు ఏదైతే ఉంటాయో బ్యాలెట్ పత్రాలు వాటికి క్షుద్ర పూజలు చేసి గ్రామ పంచాయతీ కార్యాలయం ముందు పెట్టారు. ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ గా మారింది. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నవీన్ ద్వారా తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ నవీన్. కొత్త అంశం ఏదైతే ఎలక్షన్స్ లో కూడా మనకి క్షుద్ర పూజలు, అది కూడా నమూనా బ్యాలెట్ పత్రాలతో క్షుద్ర పూజలు చేసి దాన్ని మళ్ళీ గ్రామ పంచాయతీ కార్యాలయం ముందు పెట్టడం ఎట్లా చూస్తున్నారు? అక్కడ గ్రామస్తులు ఏమంటున్నారు? ఈ సాక్ష్యం మనం చూడొచ్చు. ఎలక్షన్ లో నానా రకాలుగా ఇబ్బందులు ఉంటాయి. ఇటు మాసం పంపడం కానీ, మద్యం పంచడం కానీ, లేదా డబ్బులు ఇవ్వడం కానీ రకరకాల పెడతా ఉంటారు. అంటే పూర్తి స్థాయిలో కూడా మహిళలకు చీరలు పంచడం కానీ, లేకపోతే పట్టీలు ఇవ్వడం కానీ ఇలాంటివి చేస్తారు. కానీ ఏకంగా ఖమ్మం జిల్లా రూరల్ మండలం గోళ్లపాడు పంచాయతీలో మాత్రం అభ్యర్థులు ఓడిపోవాలని, అంటే ప్రత్యర్థి అభ్యర్థులు ఓడిపోవాలని చెప్పేసి చేతబడిన నేపథ్యంలో క్షుద్ర పూజలు అయితే చేసినట్టు పరిస్థితిగా పడుతుంది. ఎవరైతే అభ్యర్థి ఆపోజిట్ అభ్యర్థి ఉంటారో ఆపోజిట్ అభ్యర్థికి వచ్చినట్టు గుర్తు నమూనా బ్యాలెట్ పేపర్ కి క్షుద్ర పూజలు చేసి పంచాయతీ ఈ రోజు జరిగేవంటి ఎక్కడైతే ఎలక్షన్ జరుగుతుందో ఆ పంచాయతీ పోలింగ్ కేంద్రం వద్ద నమూనాకు సంబంధించిన బ్యాలెట్ పేపర్లకి అక్కడ క్షుద్ర పూజలు చేసిన ఆనవాళ్లు కనపడుతున్నట్టు పరిస్థితిగా పడుతుంది. అయితే ఆయన కత్తెర గుర్తు కేటాయించారు. కత్తెర గుర్తు కేటాయించడంతో దాని నమూనా బ్యాలెట్ పేపర్ అక్కడ తీసుకొచ్చి తను పూజలు చేసి పసుపు కుంకుమ అదేవిధంగా అక్కడ ఉన్న నిమ్మకాయలు కానీ రకరకాల ఐటమ్స్ తోటి ఆయన పూజలు చేసినట్టుగా తెలుస్తుంది. ఒక విధంగా గ్రామస్తులకి ఇవన్నీ తెలియదు కాబట్టి ఒక భయాందోళనకు గురవుతున్నప్పటికీ ఆ పూర్తి స్థాయిలో కూడా అంటే పూజలు చేస్తే గెలిచే అవకాశం ఉంటే అట్లా అందరూ కూడా అలాంటి పూజలు చేసుకుని ప్రత్యర్థులను ఓడగొట్టుకుని అయితే గెలిచే అవకాశం ఉంటుంది. ఒక వెరైటీగా అంటే చూడొచ్చు. ఎందుకంటే ఇన్ని రోజులు మనం గ్రామీణ ప్రాంతాల్లో లేకపోతే ఎక్కడో ఏజెన్సీ ప్రాంతాల్లో క్షుద్ర పూజలు మూడు నమ్మకాలు అనేది ఉంటుంది. కానీ ఏకంగా ఖమ్మం రూరల్ మండలం అంటే ఖమ్మానికి ఆనుకొని ఉన్నటువంటి ప్రాంతంలోనే టౌన్ ప్రాంతంలోనే గొల్లపాడు పంచాయతీ ఉంటుంది. పంచాయతీలో అభ్యర్థి ఓడిపోవాలి, ప్రత్యర్థి అభ్యర్థి ఓడిపోవాలని చెప్పేసి ఆ క్షుద్ర పూజలు చేసి నమూనా బ్యాలెట్ పేపర్ ఆయన వచ్చినట్టు గుర్తుని ఆ పూజలో పెట్టేసి పసుపు కుంకుమ రాసి తనకు నిమ్మకాయలు కట్టి రకరకాల హంగామా చేసినట్టు పరిస్థితిగా పడుతుంది. ఏదైనా కానీ ఒక పక్క అంటే చూడడానికి నవ్వుకుంటానుకుంది, మరో పక్క ఇంకా మూడు నమ్మకాలు ఉన్నాయి అనే కారణం అయితే కనపడుతున్నట్టు పరిస్థితిగా పడుతుంది. అంటే ఈ మధ్య కాలంలో మనం చూద్దాం ఎక్కడైనా సరే ఎలక్షన్స్ అనగానే మనం కామన్ గా గొడవలు అవుతాయి, లేకపోతే ఒకరిపై దాడులు చేసుకుంటారు, లేదంటే డబ్బులతో ప్రభావం కానీ లేకపోతే వాళ్ళకి మద్యం పంపిణీ కానీ ఓటర్లకి ఈ రకరకాలుగా చేస్తారు. కానీ అది కాకుండా నేరు అభ్యర్థి ఓడిపోవాలని చెప్పి పూజలు చేయడం అనేది ఫస్ట్ టైం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎక్కడ కూడా తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ ఎలక్షన్ జరిగినా ఇలాంటి తంతు ఎక్కడ కనపడలేదు. సో ఖమ్మం జిల్లాలో కనపడిన పరిస్థితి కాబట్టి అందరూ కూడా ఆశ్చర్య గురవుతున్నారు. ఎందుకంటే ఎప్పుడు కూడా ఇలాంటి కార్యక్రమాలు ఎవరు కూడా చేయకపోవచ్చు. ఎందుకంటే పూర్తి స్థాయిలో ఓటమి కావడం కోసం పూజలు అనేది క్షుద్ర పూజలు అనేది ఎవరైనా గెలవాలని చెప్పి దేవుడి కాడ దండం పెట్టుకుంటున్నాం. కానీ ఇట్లా ప్రత్యర్థి అభ్యర్థి ఓడిపోవాలని చెప్పేసి ఆయన గుర్తుల నమూనా బ్యాలెట్ పేపర్ పెట్టి క్షుద్ర పూజలు చేయడం అనేది ఫస్ట్ టైం అని చెప్పుకోవచ్చు. పూర్తి స్థాయిలో ఒక ఆశ్చర్యం అయితే కలిగిస్తున్నటువంటి వాతావరణం ఈ ప్రాంతంలో కొనసాగుతుంది. ఆశ. రైట్ నవీన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.